షిరిడీలో అసలేమి జరుగుతూ ఉంటుంది? అందరూ బాబావారి దర్శనానికి వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. షిరిడీలోనే సాయినాథుని కోసం ఉన్న భక్తులు ఉన్నారు. కొంతమంది నెలల తరబడి అక్కడే వారి కోసం ఉండిపోయిన వారు ఉన్నారు. వీరందరూ కూడా షిరిడీలో ఏం చేస్తూ ఉంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. షిరిడీలోని ప్రశాంతమైన గ్రామ వాతావరణంలో ఒక అపూర్వమైన భక్తి సాగరం మనకు కనిపిస్తూ ఉంటుంది. కొందరు భక్తులు పోతి పారాయణ గ్రంథాలు, ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం, జ్ఞానేశ్వరి మొదలైనటువంటి పారాయణ గ్రంథాలను పారాయణం చేస్తూ ఉంటారు. మరికొంతమంది భగవద్గీత లేదంటే వివిధ రకాల పురాణ గ్రంథాలను భక్తితో పారాయణం చేస్తూ మరికొంతమంది కనిపిస్తారు. కొంతమంది భగవంతుని అవతారాలను స్తుతిస్తూ మధురమైన భజనలు పాడుతూ భక్తిలో పూర్తిగా లీనమై తమ రోజువారీ కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ఎంతోమంది సన్యాసులు, ఫకీరులు, యాచకులు షిరిడి గ్రామం గుండా ప్రయాణిస్తూ అక్కడ ఆగి బస చేసి శ్రీ సాయినాథుని దర్శన భాగ్యం పొందేవారు. బాబా అపార కరుణతో వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టేవారు. కానీ ఆ భోజనంతో పాటు వారికి లభించే అసలు అపూర్వమైన ప్రయోజనం ఏమిటి అంటే ఆ తరువాత నుండి వారి ఆధ్యాత్మిక సాధన చాలా అద్భుతంగా వృద్ధి చెందుతూ ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే సాయినాథుని దర్శనం పొంది ఆయన మహిమను స్వయంగా అనుభవించి ధ్యానంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులు పొందుతూ ఉంటారో వారందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత ఈ మాట తప్పకుండా అనేవారంట. షిరిడి గ్రామం మోక్ష తీర్థం, శ్రీ సాయినాథుడు మోక్షప్రదాత అని. ఈ విధంగా చెప్పిన వారిలో శ్రీ అమీదాస్ భవానీ మెహతా కూడా ఒకరు. వీరు బాబావారిని ప్రత్యక్షంగా సేవించుకున్న అపూర్వ భక్తులలో ఒకరు. వీరు గుజరాతీ భాషలో సాయినాథుని గురించి విస్తృతంగా ప్రచారం చేసిన భక్తులన్నమాట. వీరి సమాధి షిరిడీలో లెండి వనంలో దత్తమందిరం వెనకాల అమీదాస్ భవానీ మెహతా అనే భక్తుని సమాధి దర్శనం మనం చేసుకోవచ్చు. ఓం సాయిరామ్.